రోజు మనం చేసుకునే కర్రీ పచ్చి రొయ్యలు గోంగూర. పచ్చి రొయ్యలు 1/2 కేజీ, 2 కట్టల గోంగూర, అల్లము, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ అన్నీ కలిపి మనం పేస్ట్ వేసుకుని పెట్టుకున్నాం. కొద్దిగా దానికి కావాల్సినంత అల్లము తీసుకుని, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా మనము తరుపుని విడిగా పెట్టుకున్నాము తాలింపుకి. తర్వాత కావాల్సింది జీడిపప్పు. ఈ మొత్తం వంటకు కావాల్సినవి తీసుకున్నాము. నూనె కాగింది, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ తరుపుని ఇక్కడ పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసాము. అవి బాగా ఎర్రగా యాగాలండి. ఇది ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేగిన తర్వాత మనం జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకుంటున్నాము. బాగా ఇవి మొత్తం ఎర్రగా వేగిపోవాలి. ఇప్పుడు అల్లం పేస్టు వేసేస్తున్నాము. అల్లం పేస్ట్ కూడా బాగా ఎర్రగా వేగిపోవాలి. ఇది కూడా రొయ్యలు వేస్తున్నాము. రొయ్యలు కూడా వేసేసాము. ఈ రొయ్యలు కూడా బాగా ఇది ఎర్రగా యాగాలి. ఎంత తింటే అంతే వేసుకోవాలండి. నేను 3 స్పూన్లు వేస్తున్నా కారము. ఎందుకంటే గోంగూర కూడా వేస్తాం కదండి. గోంగూర కూడా వేసినప్పుడు కొద్ది కారం ఉండాలి. పులుపుకి కారం ఎక్కువ పడుతుంది, అందుకే నేను 3 స్పూన్లు వేసాను. మీరు తినేవాళ్ళు ఇష్టం అది. దానికి తగినంత వేస్తున్నా. ఉప్పు కూడా వేసాం. ఇది బాగా యాగాలండి. ఒక 1/2 లీటరు వాటర్ పోసుకుంటున్నాము. రొయ్య బాగా ఉడకాలి కదా, 1/2 లీటరు. ఇది బాగా ఉడికిపోవాలండి. ఉడికిపోయిన తర్వాత అప్పుడు గోంగూర వేసుకోవాలి. ముందే గోంగూర వేసుకోకూడదు, రొయ్య ఉడకదు. పచ్చి రొయ్యలు కర్రీ బాగా ఉడికిపోయిందండి. దీనిలో మనం ఇప్పుడు గోంగూర వేసుకుంటున్నాము. గోంగూర కూడా బాగా ఉడికిపోవాలి, దగ్గరికి వచ్చేయాలి. కూర అంతా ఉడికిపోయి బాగా పలచగా కావాలంటే కొద్దిగా పలచగా ఉంచుకోవచ్చు. 4 ఉన్నవాళ్ళైతే. వద్దనుకుంటే కొద్దిగా గట్టిగా దగ్గరకు వచ్చేదాకా పొయ్యి మీద పెట్టుకుని మగ్గ పెట్టుకోవటమే. ఇది బాగా మగ్గిపోతుంది. దీనిలో పొడి మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకున్నాము. కాసేపు ఇది ఇలా తిప్పేసి 1 నిమిషం పొయ్యి మీద ఉంచితే అయిపోయిందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.